ఈరోజు మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ని 15 మినిట్స్ లోపల నేర్చుకుందాం. వై సమ్ అప్లికేషన్స్? 10th క్లాస్ సిలబస్కి సమ్ అప్లికేషన్ అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ ట్రిగ్నోమెట్రీకి చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. 10th క్లాస్ సిలబస్కి హైట్స్ అండ్ డిస్టెన్స్ మాత్రమే కవర్ అవుతాయి. ఓకే, సో ఈ చాప్టర్లో మీరు 3 టర్మ్స్ నేర్చుకుంటే మీకు ఈ చాప్టర్ కంప్లీట్గా అర్థమైపోతుంది. అది లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి. ఓకే, స్టార్ట్ చేద్దాం క్లాస్. మరి లెట్స్ స్టార్ట్ ది క్లాస్. లైన్ ఆఫ్ సైట్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఇక్కడ ఒక గ్రౌండ్ ఉందనుకోండి, మీరు ఆ గ్రౌండ్ మీద మీరు నిల్చుకొని ఉన్నారు. ఓకే, మీకు దూరంగా ఒక చెట్టు ఉందనుకోండి. ఓకే, సో మీరు అక్కడి నుంచి చెట్టుని చూస్తున్నారు అనుకోండి. ఓకే, మీ యొక్క చూపుకి మీ యొక్క చూసేటటువంటి చెట్టు యొక్క టాప్కి నేను ఒక లైన్ గీసాను అనుకోండి. ఈ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు అనమాట. సో ఈ లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. అదేంటంటే మీ యొక్క విజన్కి, అంటే మీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క టార్గెట్కి మధ్యన ఒక లైన్ గీస్తే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. సో ఇది ఈ హారిజంటల్ లెవెల్ ఉంటుంది కదా, ఈ హారిజంటల్ లెవెల్ తోటి ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే క్లియర్గా చూడండి, మీ యొక్క ఐకి టార్గెట్కి ఉన్నదాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంతే, వెరీ సింపుల్. ఓకే, సో మీ యొక్క టార్గెట్ ఎలివేటెడ్ అంటే మీకంటే హైట్గా ఉంది కాబట్టి, ఎలివేటెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అలా కాకుండా మీరు బిల్డింగ్ టాప్ మీద ఉన్నారు, మీరు చూసేది వచ్చి కిందకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని చూస్తున్నారు, మీ టార్గెట్ని. నేనేం చెప్పాను, మీ చూపుకి ఉన్నటువంటి టార్గెట్కి ఒక లైన్ గీస్తే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటారని చెప్పాను. సో ఇది లైన్ ఆఫ్ సైట్ అనమాట. కాకపోతే మీ యొక్క ఎండ్ ఆబ్జెక్టివ్ మీకంటే కింద లెవెల్లో ఉంది కాబట్టి, అంటే డిప్రెసివ్ లెవెల్లో ఉంది కాబట్టి దీన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఓకే, సో ఇది కూడా సేమ్ అట్లానే హారిజంటల్ లెవెల్కి ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ అనమాట. సో ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే. సో మీరు ఇప్పుడు గమనించినట్లయితే యాక్చువల్గా ఈ లైను ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ యాంగిల్ సేమ్గా ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాం అనుకోండి, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, సో నేను దీనికంటే ముందు చాప్టర్ 8 ట్రిగ్నోమెట్రీని 30 మినిట్స్ లోపల ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాను. తర్వాత మీరు ఈ ప్రాబ్లం మీరు ట్రై చేసి నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చేయండి. ఓకే, ఏ ప్రాబ్లం అయినా కూడా మీరు జస్ట్ 3 సింపుల్ స్టెప్స్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ నెంబర్ ఏంటంటే ఇచ్చినటువంటి ఇన్పుట్స్ రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఏమేమి ఇచ్చేసారో రాసేసుకోండి ప్రాబ్లంలో. సెకండ్ వచ్చి ఆ ఇన్పుట్స్ తగ్గట్టుగా ఒక డయాగ్రామ్ అవసరమైతే గీసుకోండి. ఓకే, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చి మనం కనుక్కోవాల్సిన వాటికి సమ్ వేరియబుల్స్ అనుకోండి. ఓకే, సమ్ x, y అంటే మనం ఏ అయితే కనుక్కోవాలో వాటిని వేరియబుల్స్ అనుకోండి. ఓకే, సో ఇక్కడితో మీకు 80% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, మీకు అర్థమైపోతుంది. సో మిగతా 20% సింపుల్ స్టెప్స్ తోటి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక బిల్డింగ్ యొక్క హైట్ వచ్చి 10 మీటర్స్ ఇచ్చాడు. ఈ స్టెప్స్ అనేవి రాద్దాం. బిల్డింగ్ యొక్క హైట్ 10 మీటర్స్. ఇది ఎంత యాంగిల్లో చూస్తే తెలుస్తుంది, 30 degrees ఎలివేటెడ్ యాంగిల్ ఇచ్చాడు. ఓకే, సో ఇంకా ఏమి ఇచ్చాడు, పాయింట్ పి నుంచి చూస్తే 30 degrees అన్నాడు. అంటే పాయింట్ పి నుంచి చూస్తే 30 degrees అన్నాడు. ఈ బిల్డింగ్ పైన ఒక ఫ్లాగ్ ఉందన్నాడు. ఫ్లాగ్ యొక్క యాంగిల్, ఒక ఫ్లాగ్ ఉందన్నాడు. ఆ ఫ్లాగ్ యొక్క టాప్ చూస్తే సేమ్ పాయింట్ పి నుంచి చూస్తే 45 degrees ఉందన్నాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫ్లాగ్ యొక్క హైట్ కనుక్కోమన్నాడు. ఒకటి ఫ్లాగ్ యొక్క హైట్ కనుక్కోవాలి. రెండు వచ్చి పాయింట్ పి నుంచి బిల్డింగ్ ఉన్న డిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాము, నేను డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి గ్రౌండ్ గీస్తాను. ఓకే, గ్రౌండ్ మీద ఒక బిల్డింగ్ ఉంది గీస్తాం. ఓకే, బిల్డింగ్ యొక్క హైట్ ఎంత, 10 meters. ఓకే, సో ఒక పాయింట్ పి గీసుకుంటాం గ్రౌండ్ మీద. ఓకే, సో ఇక్కడ నుంచి బిల్డింగ్ యొక్క టాప్ చూస్తే ఎంత యాంగిల్ అన్నాడు, 30 degrees అన్నాడు. రైట్. ఓకే, సో దీని మీద ఇంకొక ఫ్లాగ్ ఉంది మనకి. ఓకే, ఫ్లాగ్ ఉంది. ఫ్లాగ్ యొక్క టాప్ చూస్తే సేమ్ పాయింట్ పి నుంచి 45 degrees అన్నాడు. ఓకే, సో ఈ యాంగిల్ వచ్చి 45 degrees. రైట్. సో ఇప్పుడు మనం ఈ ఫ్లాగ్ యొక్క హైట్ కనుక్కోవాలి, ఈ పాయింట్ పి నుంచి బిల్డింగ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక్కోవాలి. సో దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను, దీన్ని నేను వై అనుకుంటాను. ఈ జాయినింగ్ పాయింట్స్ని మార్క్ చేద్దాం. PQ, ఇక్కడ R, ఇక్కడ S. ఓకే,
సో ఇప్పుడు మీరు చూస్తే మీకు 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. పీక్యూఆర్ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, పీక్యూఎస్ అనేది రెండో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఫస్ట్ మనం ట్రయాంగిల్ పీక్యూఆర్ తీసుకుందాం. దీంట్లో మనకి క్యూఆర్ తెలుసు, మనం పీక్యూ కనుక్కోవాలి, యాంగిల్ కూడా తెలుసు. సో ఆపోజిట్ సైడు అడ్జసెంట్ సైడు ఈ యాంగిల్కి వచ్చేటటువంటి రేషియో ఏంటి? tan కదా. ఓకే, సో tan 30 రాసామంటే ఆపోజిట్ సైడ్ అంటే ఇది కదా 10 బై అడ్జసెంట్ సైడ్ అంటే y, రైట్? 10 by y. ఓకే, tan 30 అంతా 1/√3 ఈక్వల్ టు 10 by y. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తే y ఈక్వల్ టు 10 into √3. √3 ఎంత వాల్యూ తీసుకోమన్నాడు మనల్ని? 1.732. ఓకే, సో దీన్ని మల్టిప్లై చేస్తే 17.32 మీటర్స్ అవుతుంది. ఓకే, అంటే పీ పాయింట్ నుంచి క్యూ పాయింట్కి 17.32 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ తీసుకుందాం. అదేంటి? ట్రయాంగిల్ పీక్యూఎస్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు tan 45 రాద్దాం ఇక్కడ. ఓకే, సో tan 45 ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? టోటల్ హైట్ కదా ఆపోజిట్ సైడ్. సో 10 + x అవుతుంది. ఓకే, సో 10 + x బై అడ్జసెంట్ సైడ్ అంటే y. ఓకే, సో ఇక tan 45 1 కాబట్టి 10 + x ఈక్వల్ టు y అవుతుంది. y ఎంత? 17.32. ఓకే, సో x కావాలంటే 10 అటు ఇవ్వకపోతే 7 మైనస్ చేస్తాం కాబట్టి మైనస్ చేస్తే 7.32 మీటర్స్ వస్తుంది. అంటే ఫ్లాగ్ యొక్క హైట్ వచ్చి 7.32 మీటర్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ క్యూ వచ్చి 17.32. ఓకే, దట్స్ ఆల్. ఆ విధంగా మనం సింపుల్గా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా సాల్వ్ చేసుకోండి. ఓకే, మీరు ఈ ఇన్పుట్స్ డయాగ్రామ్ ఇస్తానికి కొంచెం టైం తీసుకోండి. ఓకే, ఇక్కడ కానీ రాంగ్ అయితే మీకు ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. సో క్లియర్గా ఆ స్టెప్స్ వేసుకున్న తర్వాత మీరు ప్రాబ్లం చేయండి. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. చెప్పాను కదా, ఏ ప్రాబ్లం అయినా కూడా 3 స్టెప్స్లో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇచ్చిన ఇన్పుట్స్ని రాసుకుంటాం. ఓకే, సెకండ్ స్టెప్ వచ్చి దానికి కరెస్పాండింగ్గా ఒక డయాగ్రామ్ని చేస్తాం. థర్డ్ స్టెప్ వచ్చి మనం కనుక్కోవాల్సిన వాటికి కొన్ని వేరియబుల్స్ అసైన్ చేసుకుంటాం, XY అని కనుక్కోవాల్సినవి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి. సో ఇప్పుడు ఫస్ట్ రివర్ వేసుకుందాం. ఓకే, సో ఇది రివర్ అనుకుందాం. ఓకే, దీని మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఓకే, సో దాని టాప్ పాయింట్ దగ్గర నుంచి మనం ఒక రివర్ బ్యాంక్ చూసినప్పుడు అంటే దాన్ని ఏమంటారు? లైన్ ఆఫ్ సైట్ అంటారు కదా. సో దీనికి ఈ పాయింట్కి జాయిన్ చేద్దాం. ఓకే, ఇది లైన్ ఆఫ్ సైట్ అంటారు. అలానే ఇంకొక బ్యాంక్ సైడ్ చూస్తే ఇది ఒక లైన్ ఆఫ్ సైట్ అంటారు. అంటే డిప్రెషన్ యాంగిల్ ఇచ్చాడు. డిప్రెషన్ ఎప్పుడు యాంగిల్స్ ఇట్లాగా హారిజంటల్ రెఫరెన్స్ లైన్తో తీసుకుంటారు కదా. సో ఒక యాంగిల్ వచ్చి ఏమన్నాడు? 30 degrees అన్నాడు, ఇంకో యాంగిల్ 45 degrees అన్నాడు. ఓకే, అయితే ఈ రివర్ యొక్క విడ్త్ కనుక్కోమని అడిగాడు, రైట్? సో మనం ఈ పాయింట్ నుంచి ఒక వర్టికల్ లైన్ గీస్తాం, దీన్ని కన్స్ట్రక్షన్ లైన్స్ అంటారు. సో ఈ యొక్క హైట్ పాయింట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 3 meters అబోవ్ ది బ్యాంక్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఒక 3 meters హైట్లో ఉంది ఈ బ్రిడ్జ్ పాయింట్. ఓకే, సో ఇది 3 meters అయింది. సో మనం ఈ డిస్టెన్స్ రెండు కనుక్కోండి, ఆ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ రివర్ విడ్త్ వస్తుంది. సో దీన్ని x అనుకుందాం, దీన్ని y అనుకుందాం. ఓకే, సో పాయింట్స్ మార్క్ చేద్దాం. ఇది P అనుకున్నాం కదా, PQRS. ఓకే, సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ PQR ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి. సో ఇక్కడ యాంగిల్ 30 అయితే ఈ యాంగిల్ కూడా 30 అవుతుంది. ఇక్కడ 45 అయితే ఇక్కడ కూడా 45 అవుతుంది, రైట్? సో యాంగిల్లో నుంచి tan 30 రాస్తాం అనుకోండి. ఓకే, సో ఆపోజిట్ సైడ్ అంటే PR అంటే 3 బై అటు సైడ్ అంటే క్యూఆర్ని x అనుకుందాం, దీన్ని y అనుకుందాం అని చెప్పాను కదా. సో దీన్ని y అనుకుందాం. ఓకే, బై x క్రాస్ మల్టిప్లై చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3 బై tan 30 ఎంత? 1/√3 అంటే ఏమవుతుంది? 3 into √3 అవుతుంది, రైట్? సో అలానే ఇక్కడ tan 45 రాశాను అనుకోండి. ఆపోజిట్ సైడ్ అంటే 3 బై y అవుతుంది. y ఎంత అవుతుంది? 3 అయిపోతుంది డైరెక్ట్గా. ఎందుకు? tan 45 1 కాబట్టి. సో మనకి టోటల్ రివర్ విడ్త్ కావాలంటే x + y కదా. సో అంటే 3√3 + 3. ఓకే, సో ఇక్కడ 3 కామన్ తీస్తే √3 + 1 వస్తుంది. ఓకే, ఇదేనమాట రివర్ యొక్క విడ్త్. ఓకే, సో √3 1.7 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి, ఇక్కడ 2.7 వస్తుంది. 2.7 into 3 చేస్తే మనకి రివర్ యొక్క విడ్త్ ఇన్ మీటర్స్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి అంటే కమెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.